హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మమ్మీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు వీడియోలో అయితే అజ్రం పార్ట్ 2 చూపిస్తున్నానండి. నేను షాప్లో తీసిన ఐటమ్స్ ఆల్రెడీ ఎవరైనా చూసేసిన వాళ్ళు ఉంటే ఇగ్నోర్ చేసేయండి. అంటే అప్పుడు వాయిస్ ఇవ్వలేదు అన్న ఒక రీజన్తోనే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ చూస్తే మాత్రం ఇగ్నోర్ చేయండి. ఓకే, నేను ఈ ప్రైజెస్ ఆల్రెడీ అయితే మీకు చెప్పాను కదా, 300 నుంచి 500 వరకు ఉంటాయి బౌల్స్. ఇవి వచ్చేసి డెకరేషన్ బౌల్స్ అన్నమాట. ఇప్పుడు అందరూ కామన్గా యూస్ చేస్తున్నారు, ఫ్లవర్స్ అది వేసి పెట్టుకుంటున్నారు వాటర్ వేసి. దీనిలో పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయండి. డిపెండ్స్ అపాన్ అవర్ హౌస్ని బట్టి, మెయింటెనెన్స్ని బట్టి మనం తీసుకోవచ్చు. నేను చెప్పాను కదా తవ్వ సాల్లోని. ఇవి ఒక రౌండ్ మోడల్ అన్నమాట. ఇప్పటి వరకు నేనైతే కోలగా ఉండేవే చూశాను, ఇలాంటి బౌల్ షేప్లో వచ్చినవి చూడలేదు. ఇవి రెండు కూడా ఒకటి 1200, ఒకటి 1500 అలా అండి కాస్ట్ వచ్చేసి. ఇంకా కొన్ని ఇలాంటి కొన్ని అయితే పీసెస్ చెప్పనండి ప్రైస్. కొన్ని అయితే మాత్రం ఏంటి వెయిట్ చెప్పనండి ప్రైజెస్ ఉండేది. ఇప్పుడు కేజీ వెండి ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయ్యి వెయిట్ ఇది చూడండి, ఇదైతే 4 సైజెస్లో ఉంది. ఇది దేవుడి దగ్గర ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి, పూజ బుట్టలా వాడుకోవచ్చు అనమాట. దీన్నైతే అది హ్యాండిల్ ఒకటి లేదు కానీ అలా యూస్ చేసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటాయి. ఈ బౌల్స్ కాస్ట్ వచ్చి ఒక్కొక్కటి 150 రూపీస్ అండి. మళ్ళీ సైజుని బట్టి కూడా మారుతూ వచ్చింది కాస్ట్. నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు 4-5 సైజెస్ చూపించాను. 300 వరకు కూడా ఉన్నాయండి ఇదే బౌల్స్లోనే. సేమ్ చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు స్టార్ట్ అయ్యి ఇవి ఇలా హోల్స్ వచ్చినాయి కాబట్టి మనం దేనికి యూజ్ చేసుకున్న బాగుంటుంది. ఇది వచ్చేసి పోల్ సజ్జ అనమాట. ఇది కూడా వాటర్ వేసి డెకరేషన్ చేసుకునే దానిలో ఒక ఐటమ్. ఇందాక చూపించింది ఫ్లాట్గా డైరెక్ట్ కింద పెట్టేసేది. దీనికి కింద ఇది వచ్చిందనమాట, కొంచెం హైట్ లెవెల్ ఎక్కువ వచ్చింది. సో ఇది కూడా అలా డెకరేషన్ ఐటమ్కి యూజ్ చేసుకుంటే బాగుంటాయండి. ఇవి కూడా పీస్ వచ్చి అంతే 150 రూపీస్ అలా అనమాట. 300 రూపీస్ అలా ఉన్నాయి. ఇట్లకి చూసారా సైడ్ రింగ్స్ కూడా వచ్చినాయి. మనం ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవాలంటే హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. హ్యాంగర్స్, చైన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనం ఏదన్నా హ్యాంగింగ్ పర్పస్ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చండి. ఇది పోల్ సజ్జ అనమాట. ఇది ఒక మోడల్ పోల్ సజ్జలో కూడా. వీటిలో అసలు అన్నిట్లోని చాలా మోడల్స్ ఉన్నాయండి, బాగున్నాయి చూడడానికి అయితే. ఇది వచ్చేసి 150 రూపీస్ అనమాట. నేను ప్రైజెస్ అయితే క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీకు ఏదైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను అది ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకోండి. ఇది వచ్చేసి 10 రూపీస్ అనమాట ప్రైస్. ఇది 12 రూపీస్. 1, 2 అని ఇక్కడ సైజెస్ ఆల్రెడీ ప్లాస్టర్ చేసి ఉన్నాయన్నమాట, సైజుని బట్టి కాస్ట్. ఇది చూడండి, చిన్నదైతే క్యూట్గా చాలా బాగుందన్నమాట. దీనికి కూడా రింగ్లే ఇచ్చారు, హ్యాంగింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. నేను చెప్పాను కదండి మీకు వెయిట్ చొప్పున, వెయిట్ బట్టి ఇవి చాలా హైట్స్లో కూడా ఉన్నాయి. ఓవర్ వెయిట్గా ఉన్నాయి ఇవైతే అసలు. ఇంక ఈ దీపాలు అయితే బాగున్నాయి అన్నమాట. వీటిలో కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను పార్ట్ 1 వీడియోలో కొన్ని టైప్స్. వీటిలో ఇంకొన్ని అనమాట అవి అయితే. ఇవి వచ్చేసి ఒకటి 300, 250, 500 అలా ఉంది, 350 అలా ఉంది. ఇది వచ్చేసి ఆయిల్ అవి పోస్తారు కదా దీపాలు పెట్టినప్పుడు, ఆ హ్యాండిల్ పట్టుకుని ఆయిల్ వంచేదన్నమాట. ఇలా పైన కోణంగా ఇవ్వడం వల్ల ఆయిల్ పక్కకి ఎటు పోకుండా మనకి దానిలోనే డైరెక్ట్గా పడేలా వచ్చిందనమాట. ఇవి చూడండి, చిన్న పీటలు అనమాట. దేవుడి విగ్రహాలు మనం ఏ సైజుని తీసుకుంటే విగ్రహం బట్టి ఈ పీటలు తీసుకోవచ్చు. వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి, నేను మీకు అవి కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఈ బాక్సెస్ ఇంతవరకు స్టీల్ వాటిల్లోనే వచ్చాయండి ఇలాంటి బాక్సులు. ఇవన్నీ 350 అనమాట వీటి కాస్ట్ వచ్చేసి. ఓకే, నాకు ఐడియా రాలేదు 350 ఎంతో కదా తెలీదు. మీరు ప్రైస్ వాళ్ళకి వాట్సాప్ చేసి అడగండి. ఇది చూసారా టాయిలెట్ కిట్ అనమాట. ఇదివరకు అన్ని ప్లాస్టిక్ ఐటమ్స్లో వచ్చాయి, ఇప్పుడు అసలు ఇత్తడిలో కూడా చేసేస్తున్నారండి. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొలది వీళ్ళు కూడా బాగా పెంచుకుంటున్నారనమాట వీళ్ళ వర్క్ని కూడా. మొత్తం అన్నీ మనకి డమ్మీ ఆటలు ఎలా వస్తున్నాయి అలాగే ఇప్పుడు ఇత్తడి ఆటల్లో కూడా వస్తున్నాయి అనమాట. A to Z అన్ని ఐటమ్స్ మోస్ట్లీ అన్నీ దొరికేస్తున్నాయి మనకి. అది వచ్చేసి 500 రూపీస్ అలా ఉన్నాయన్నమాట.
ఈ కుందులు అవి చూడండి. నేను అజ్రం వెళ్తే ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి అనే ఒక ఐడియా కోసమే ఈ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి వచ్చేసి కుబేర దీపాలు అనమాట. ఈ దీపాలు చూడండి సైజులు కూడా ఉన్నాయి. అవి కూడా ఒక 3 సైజెస్ ఉన్నాయన్నమాట. ఒక ఐడియా వస్తుంది, ఇలాంటివన్నీ ఉంటాయి అని తెలుస్తుందని అప్లోడ్ చేస్తున్నానండి. చుట్టుపక్కల ఎవరికైనా మ్యారేజ్ లాంటి అకేషన్స్ కానీ ఇంకేదైనా అకేషన్స్ ఉంటే డెఫినెట్గా ఇక్కడికి వెళ్ళి వీళ్ళని రీచ్ అవి తీసుకున్నట్టయితే హోల్సేల్ ప్రైస్కే మ్యాక్సిమం దొరుకుతాయి అన్నమాట. అంత ఎక్కువ ప్రైస్ బయట కంపేర్ టు అవుట్ సైడ్ అంత ఎక్కువ కాస్ట్ ఏం ఛార్జ్ చేయరండి వీళ్ళు అసలు. నేను చెప్పాను కదండి సిల్వర్ కోటెడ్ కూడా ఉందన్నమాట అని, అది 350 రూపీస్. ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో, వెయిట్ కూడా అలానే ఎక్కువ ఉన్నాయండి. ఇవి కూడా 2000 అలా అనమాట. ఈ నంది వచ్చేసి 2000 రూపీస్ అనమాట పీసు. కానీ చెక్కుడు అదంతా చూసారా, అసలు ఆర్ట్ బాగుందన్నమాట. సో ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా, ఇది కూడా అంతే అండి. 1500 నుంచి 2000 అలా కాస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా వీటిలో చాలా సైజెస్ కూడా ఉన్నాయి. చిన్న సైజుది కూడా ఉంది 50 రూపీస్ది కూడా. ఆ సైజు నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసైతే నేను చూపించమలేదు. ఇది ప్రతిదీ వెయిట్ ఇచ్చి ఎంత కాస్ట్ అని అడగడం బాగోదని నేను కాస్టెస్లో ఉన్నాయి మాత్రం వెయిట్ పెద్దగా తెలుసుకుని అడగలేదండి. పీసెస్ చెప్పిన అయితే నేను కాస్ట్ తెలుసుకుని అడిగాను అనమాట. ఇది వచ్చేసి గంట అనమాట. ఇది వచ్చేసి గోవింద స్వామి నామాలు వచ్చిన గంట అనమాట. ఇంకా ఇది ఉంది చూసారా, ఇదైతే గంట అనుకున్నాను నేను. వాళ్ళు కాదని చెప్పినా నేను ఉందా లేదా అని చెప్పేసి కిందకి బెండ్ చేసి మరీ చూశాను. ఇదైతే గంట కాదండి. ఇంకా రాగి ప్లేట్స్ అనమాట ఇవైతే. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువగా గుడుల్లో యూస్ చేసే కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ ఆర్డర్స్ ఇస్తున్నారు ఇక్కడ, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి కూడా. వాళ్ళు గుడిలో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేస్తే క్వాలిటీ ఫస్ట్ మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది, కాస్ట్కి కూడా కాదండి, క్వాలిటీకి ఇస్తున్నారు. ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చి మరీ కొంటున్నారంటే వీళ్ళ క్వాలిటీ అంత బాగా ప్రిఫర్ చేస్తున్నారనమాట. పైకి వెళ్ళే కొలది అంత క్వాలిటీ ఉండదని. ఇవన్నీ వాల్ హ్యాంగింగ్ మెటీరియల్స్, ఈ మ్యూజిక్ ట్రూప్ ఇవన్నీ అన్నమాట. ఈ హ్యాంగింగ్ మోడల్స్లో కూడా ఎక్కువగా మనకి వినాయకుడియే ఉన్నాయండి. ఇంకా దీపం మోడల్ కూడా ఉన్నాయన్నమాట హ్యాంగింగ్లో. నేను చెప్పాను కదా చైన్స్ ఇస్తారని, చైన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గానే ఉన్నాయండి. ఇది వచ్చేసి మ్యూజిక్ ట్రూప్ సెట్ అనమాట. ఇది చూడండి ఆటో బొమ్మ. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, పిల్లలకి ఇలాంటి మనం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇది చూసారా మూమెంట్ కూడా ఉంది, అందుకే నేను మీకు మూమెంట్ కూడా చూపించాను. ఇవి లైఫ్ టైం ఉంటాయి. సో వాళ్ళకి మా పేరెంట్స్ ఇలా ఇచ్చారు, పలానా వాళ్ళు ఇచ్చారని ఒక గుర్తుగా అలా ఉండిపోతుందండి. ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చి పాడైపోయి ఇరిగిపోయి అలాంటి ఎన్ని ఐటమ్స్ పెట్టి కొన్ని ఇచ్చినా మనం వేస్ట్ అవుతాయి. ఇలాంటి వాటి నుంచి ఒకటి చూస్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఒక చైల్డ్హుడ్ మెమరీగా మిగిలిపోతుంది అన్నమాట. ఫస్ట్ చూపించిన వీడియోలో మీకు పైన ఆంజనేయ స్వామి బొమ్మ ఉండదన్నమాట, జెండా కూడా ఉండదు. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి బొమ్మ రథంతో కలిపి ఆంజనేయ స్వామి బొమ్మ జెండా ఉంటుందండి. ఇది తబలా వాయించే ఒక లేడీ ఇదన్నమాట. జస్ట్ ఒక చిన్న స్టాట్యూ టైపు. ఇవి చిన్న చిన్న దీపాలు నార్మల్గా దేవుడి దగ్గర యూజ్ చేసి పెట్టుకున్నాయి అన్నమాట. ఇవి చేపల పులుసు అవి చేసుకునే బౌల్స్ అండి. వీటి కాస్ట్ వచ్చేసి 2000 అలా ఉన్నాయి. ఎందుకంటే వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటాయంట ఇవన్నీ. ఇది చూడండి, ఇది వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకునేది. కేజీ అవుతుందంటండి. కేజీ రైస్ చికెన్ ఇదంతా కలిపి 2 kgs అవుతుంది అనుకుంటున్నాను మేబీ. నేనైతే 2 kgsది సంబంధించిన బిర్యానీ ప్రిపేర్ చేసుకునేది అనమాట ఇది. దీని కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్. ఇంకా ఇవి వచ్చి
ప్లాస్టిక్వి గాజువి ఇవన్నీ కామనే కదండి. అలా కాకుండా ఇత్తడిలో వీళ్ళు ఎంత బాగా మోడల్స్ తయారు చేశారనమాట. ఇత్తడి ఫ్లవర్ వాజెస్. ఇప్పుడు నేను మీకు షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకసారి కవర్ చేసి చూపించేస్తున్నాను, చూసేయండి. ఇవన్నీ ఇత్తడి మీద బ్లాక్ కోటింగ్ వేసి తయారు చేసిన ఫ్లవర్ వాజెస్ అనమాట. ఇవైతే గమన మన కింద పడినా ఏమీ అవ్వవు. గుళ్ళో యూస్ చేసే శతగోపురాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ రకరకాల దీపాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మొత్తం. ఇది నేను మీకు చూపించలేదన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించేశానండి. ఓవరాల్గా ఒకసారి నేను షాప్లో ఉన్న మెటీరియల్ అంతా ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇక్కడ సింహం బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చూడండి ప్లేట్. ఈ ప్లేట్స్లో కూడా సైజెస్ ఉన్నాయి కదా. ఇవి ఒకటి 150 నుంచి స్టార్ట్ అయ్యి 300, 400, 500 వరకు కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ అలాగా దేవుడి దగ్గర యూస్ చేసుకోవడానికి, అక్షంతలు అవి కలిపి పెట్టుకోవడానికి, ఫ్లవర్స్ అది పెట్టుకోవడానికి, బేస్డ్ అపాన్ మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి మనం ప్రిఫర్ చేసి తీసుకోవచ్చు. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి చూడండి. నార్మల్ ప్లేట్ ఉంది, కొంచెం మోడల్గా వచ్చింది ఉంది, ఇంకా ఫైనల్గా రాగిది, ఇంకా పళ్ళాలు కూడా ఉన్నాయి. ఈ పళ్ళాలు ప్లేట్లు అయితే ఇత్తడివి ఫస్ట్ నుంచి అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇది చూడండి ఉయ్యాల. ఈ ఉయ్యాల చూసారా ఖాళీగా ఉందన్నమాట. మనం ఏ దేవుడి విగ్రహం కావాలనుకుంటే మనం అది చిన్నది తీసుకుని దానిలో పెట్టుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్. ఎగ్జాక్ట్గా చెప్పట్లేదండి, నేను నార్మల్గా చెప్తున్నాను. నాకు తెలుసుకున్న దాన్ని బట్టి నేను వాళ్ళ దగ్గర అడిగిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇది ఇంకొక మోడల్ అనమాట. అలా ఊగే దానిలో. ఇది వచ్చేసి రాధాకృష్ణులు ఊగుతున్నట్టున్నారు కదా, అది. ఇంకొక మోడల్ చూడండి, వినాయకుడు బొమ్మ అనమాట. వినాయకుడు విగ్రహం వచ్చింది దీనికి. ఇది కూడా ఉయ్యాలే. ఇందాక ఎంటీది, అదైతే మనం ఏ దేవుడు కావాలితే ఆ దేవుడిని పెట్టుకోవచ్చు అండి. ఇవైతే ఆల్రెడీ 2 ఫిట్ చేసి వచ్చినాయి అనమాట. వినాయకుడిది వచ్చింది, రాధాకృష్ణుడిది వచ్చింది. ఈ 3 ఒకసారి చూసేయండి మీరు. ఇంకా ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట. ఇవి 50 రూపీస్ అలా ఉన్నాయి. గంధం గిన్నెలు లాంటివి అనమాట. వీటిలో కూడా చూడండి ఎన్ని సైజెస్ వచ్చినాయో. మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఏ సైజ్ కావాలితే ఆ సైజ్ మనమే ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఇది బాగా అన్నిటికన్నా బాగా పెద్ద సైజ్ అయిన వాటర్ డెకరేషన్ చేసుకునే బౌల్ ఈ పాలవెల్లి. ఇవి గుడిల్లో యూజ్ చేసేయండి ఇవన్నీ ఎక్కువగా. ఇవన్నీ ఎవరో ఆర్డర్ పెట్టినవి, ఆల్రెడీ తయారు చేసి ఉంచి పట్టుకెళ్ళవలసినవి అయి ఉంటాయి నాకు తెలిసి. ఇవి వచ్చేసి సింహాసనాలు. వీటిలో సైజెస్ చూపిస్తాను, ఆల్రెడీ నేను చెప్పాను కదండి. మనం ఎంత సైజు దేవుడి విగ్రహం తీసుకోవాలనుకుంటే అంత సైజు సింహాసనం తీసుకోవచ్చు అనమాట. దానికి అవైలబుల్గా కూడా వీళ్ళు ఇన్ని సైజులో సింహాసనాలు తయారు చేశారు, చిన్నదాని నుండి పెద్ద వరకు. ఇంకా షాప్లో ఉన్న ఓవరాల్గా ఐటమ్ అయితే ఇదేనండి. హ్యాంగింగ్ ఐటమ్స్లో చూడండి దీపాలు, వినాయకుడు ఎక్కువ ఏ వచ్చినాయి, స్వస్తిక్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి ఒకటి సిల్వర్ కోటెడ్ 350 రూపీస్ అండి. ఇవి మేము తీసుకున్నాం అనమాట స్వస్తిక్స్. దీని కాస్ట్ వచ్చి ఒకటి 50 రూపీస్. సారీ, అది ఓం, ఇది స్వస్తిక్ అనమాట. ఓం స్వస్తిక్ మేము 2 తీసుకున్నాము. ఇదిగోండి, ఈ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి బుద్ధుడి విగ్రహం, వినాయకుడి విగ్రహం, మోస్ట్లీ రాధాకృష్ణుల విగ్రహం
ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. 10,000, 15,000, 20,000 వరకు కూడా. మనం ఎంత కెపాసిటీ ఖర్చు పెట్టి ఇవి కొనుక్కోవాలంటే అంత కాస్ట్ వరకు ఉన్నాయి, వెయిట్ని బట్టి ఉన్నాయన్నమాట. ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి. చిన్న చిన్న పేటలు, ఏనుగు మోడల్తో వచ్చిన పేట ఒకటి. కింద చూడండి నార్మల్గా కోటెడ్తో వచ్చిన పేటలు అనమాట. చెక్క వాటికి ఇత్తడి కోటింగ్ అనమాట. ఇంకా వాటర్ పెట్టడానికి స్టాండ్ లాంటిది కూడా వచ్చింది. జస్ట్ ఒక చిన్న స్టూల్, అది కూడా ఇత్తడే చేశారు చూడండి. ఇంకా ఇదైతే తులసం దగ్గర యూజ్ చేస్తారనమాట. ఈ సెట్ వచ్చేసి ఇవి కూడా నేను మీకు ఇప్పుడు ఒక సెట్లా చూపిస్తాను. ఈ సెట్ అంతా కలిపి అంతా చెప్పానండి. ఇవి చూడండి కృష్ణుడి విగ్రహాలు, అవి 10,000, 12,000, 15,000 అలా ఉన్నాయి కాస్ట్, వెయిట్ని బట్టేనండి ఇవి కూడా. ఆన్లైన్లో అయితే ఇవి అస్సలు పాసిబులే కాదండి కొనుక్కోవాలంటే మనకి. ఎందుకంటే మనం చూస్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలి, ఎంత వెయిట్లో కావాలి, మనకు కావాల్సినట్టు ఉందా లేదా అన్నదైతే డైరెక్ట్గానే కుదురుద్ది. ఈ ఊరికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా లేదు కూడా. కొరియర్ అవైలబుల్, వీళ్ళ కొరియర్స్కి ఎవరంటండి. ఇగోండి ఆవు దూడ వెంబలి అయితే అసలు ఫేమస్ అనమాట. ఇది వాటర్ వేసి డెకరేషన్ చేసేది, కింద స్టాండ్స్తో వచ్చింది చూడండి. వీటి కాస్ట్ 5,000 నుండి 10,000 వరకు ఉన్నాయన్నమాట. ఇదిగోండి సెట్ తులసం దగ్గర యూజ్ చేసి పెడుతున్నారు కదా ఈ మధ్య అందరూ. ఇందాక నేను మీకు చూపించిన తవ్వలు అనమాట అవి, మోడల్ తవ్వలు. రౌండ్ షేప్ మోడలే ఎక్కువ వచ్చినాయి, రౌండ్ షేపు. ఇంకా కోలగా ఉండేవి మోస్ట్లీ పాతప్పటి నుంచి చూసే. ఇవి చెక్క మీద సిల్వర్ కోటెడ్ పీటలు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.